విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ కమిటీ చైర్మన్ గైర్హాజరవడంతో పాటు పేరెంట్స్ కూడా మీటింగ్కి ఎక్కువ మంది రాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇక మొక్కుబడిగా మీటింగ్ జరుపుతున్నారా అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతి సంవత్సరం కూడా ఒక డిఎస్సి పెట్టి ఎక్కడ కూడా అధ్యాపకుల కొరత లేకుండా చేయాలని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడ అని అడుగుతున్నాం, చైర్మన్ ఎక్కడ? ఎవరు చెప్పారు కాన్పట్? ఇది కాన్పట్ కాదా? ఏది కాన్పట్ అంట? ఎవరు రిక్వెస్ట్ చేశారు? మీరు పర్మిషన్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు పర్మిషన్? అంటే ఎంత నాన్ సీరియస్ ఉంటే నాకు అర్థం కావట్లేదు. దేనికి పెడతారు మీటింగ్? ఇది చాలా చాలా తమాషాలు ఆడుతున్నారు అందరిది కాదు. ఇప్పుడు మీరు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏదో పిల్లలు కూర్చోబెట్టి ఏదో మనం నీతులు చెప్పడానికి కాదు కదా. మీ పర్పస్ ఏంటి మీకు తెలుసు కదా. మీటింగ్ ఎందుకు మొత్తం ప్రతి స్టూడెంట్కి చెప్పలేదు మీరు? రేపు మీ పేరెంట్ రావాలని చెప్తే పిల్లలు అడిగితే రాకుండా ఉంటారా పెద్దవాళ్ళు? మరి ఎందుకు ఎంత పూర్ అటెండెన్స్ వచ్చింది? ఏ పిల్లలైనా పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు వస్తే బెస్ట్. అట్లీస్ట్ ఒక్కరే రావాలి కదా, తల్లి తండ్రి వరకు రావాలి కదా. ఇంకా అసలు పిల్లల భవిష్యత్తు పట్ల ఏంటి వాళ్ళకున్న సీరియస్ ఏంటి, మీకున్న సీరియస్ ఏంటి? ఎందుకు ఇంత ప్రిస్టేజ్గా గవర్నమెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ పార్వతీపురం జిల్లా అక్కడికి వెళ్తా ఉన్నారు, లోకేష్ గారు వస్తా ఉన్నారు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం స్టేట్ మొత్తం ఒక రికార్డు దీంట్లో ప్రోగ్రాం అవుతా ఉంది. దేనికి అవుతుంది ప్రోగ్రాం? ఏదో ఒక పెట్టాం, అందరూ 10 మంది వచ్చారు, ఆటాడు చెప్పి క్లోజ్ చేస్తే ఉపయోగం ఏంటి? ఈ పర్పస్ అడుగు కావాలి కదా. ఈ మీటింగ్ మెయిన్ పర్పస్ ఏంటి? టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి ఒక కోఆర్డినేషన్. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా చదువుతున్నారు, పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆ మంచి ఏంటి చెడు ఏంటి వాళ్ళకి అన్నీ కూడా తెలియటం కోసం ఈ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం. మరి దీన్ని మీరు తూతు మందిరంగా మమ్మా చేస్తే ఉపయోగం ఏంటి కదా. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఈరోజు ఏదో ఒక మంచి మూడ్లో ఇన్స్పిరేషన్లో వచ్చి పిల్లలతో మాట్లాడదాం, పేరెంట్స్తో మాట్లాడదాం వస్తే చాలా చాలా డిసప్పాయింట్ చేశారు. ఈరోజు యాక్చువల్గా మన ఒక భీమిలిలోనే అన్ని స్కూల్స్లో అవుతా ఉన్నాయి ఈ మీటింగ్. తెలుసా మీకు? ఓన్లీ ఎక్కడే కాదు కదా, అన్ని మండలాల్లో స్కూల్స్ అన్నింటిలో అవుతా ఉన్నాయి. ఎందుకు ఆల్దివే ఇక్కడికి వచ్చారంటే ఈ స్కూల్కు హిస్టరీ ఉంది. దీన్ని ఇంకా భవిష్యత్తులో ఒక మోడల్ ఇన్స్టిట్యూట్గా చేయాలనుకుంటున్నాం. 10% ఫస్ట్ క్లాస్లు వచ్చాయి. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ టీవీల్లో, పేపర్లో పొంగాలు కాస్తూ ఉంటారు. కానీ ఒక్క స్కూల్లో కానీ, ఒక్క ఇన్స్టిట్యూట్లో కానీ మేము మా స్కూల్లో ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ని తయారు చేశాము, ఒక రెస్పాన్సిబుల్ పౌరుడిగా మా స్కూల్ నుంచి బయటకు వస్తాడు, మంచి వాల్యూస్తో ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ మా స్కూల్ నుంచి వస్తా ఉన్నాడు అని ఎవ్వరు కూడా చెప్పుకోవట్లా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, భీమిలి ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకుని బయటకు వెళ్తే వాళ్ళు అకాడమిక్గా ప్రమాణంగా ఉంటారు, దాంతోపాటు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉంటాడు, మంచి వాల్యూస్తో ఉంటాడు, సమాజంలో అతను చాలా బాధ్యతగా ఉంటాడని గర్వంగా చెప్పుకునే విధంగా మన పిల్లల్ని తయారు చేయాలి. అందులో మన అందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.